Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెలలో మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ నెలలో ప్రత్యేకంగా గురుగ్రహ మార్పు 12వ స్థానంలోకి రావడం జరిగింది. అలాగే దశమ స్థానంలో కుజగ్రహ సంచారం. అంటే ఏదైనా గురువు కానీ కుజుడు కానీ ఈ మిథున రాశి వారికి అంత ఉపయోగపడే గ్రహాలైతే కాదు. అయినప్పుడు కూడా గురువు ఇంచుమించుగా తన ఉన్న భావాల నుంచి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని ఆ జాతకుడు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ నెల 1వ తారీఖు నుంచి గురువు 12వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే దశమ స్థానాధిపతి సప్తమ స్థానాధిపతి గురువు వీళ్ళిద్దరికి. అంటే దశమాధిపతి వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. అలాగే జాతకుడు దూర ప్రాంతంలో వేరే విదేశంలో కానీ వృత్తి ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సో అలాగే సప్తమ స్థానాధిపతిగా ఉన్నటువంటి వాడు 12వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఏదన్నా జీవిత భాగస్వామికి వేరే చోట్ల ఉద్యోగం రావడం వల్ల కొంత టెంపరీగా ఉద్యోగరీత్యా భార్యాభర్తల మధ్య ఎడబాటు లాంటిది కొన్ని సందర్భాల్లో రావచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో మరి ఒకళ్ళొక చోట ఉద్యోగం చేయొచ్చు. ఇక్కడ దశమ స్థానాధిపతి అక్కడి నుంచి 3వ స్థానంలోకి రావడం వల్ల ఏంటి ఖచ్చితంగా జాతకుడికి వృత్తిలో ప్రమోషన్తో వేరే జాబుకు మారడం కానీ వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ ఖచ్చితంగా ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక్కడ సప్తమ స్థానాధిపతిగా అంటే ధనుస్సు రాశి నుంచి 6 రాశులు మారి వృషభంలోకి రావడం వల్ల ఖచ్చితంగా స్పౌస్కి ఇబ్బంది ఉంటుంది. అది అనారోగ్య సమస్య రావచ్చు, సో ఉద్యోగంలో ఇబ్బంది రావచ్చు, ఉద్యోగంలో అనుకోకుండా చికాకులు రావచ్చు. సో ఈ విధంగా గురువు 2 రకాలుగా వీళ్ళు పనిచేస్తాడు. అయితే గురువు కారకత్వాలు కొన్ని ఉంటాయి. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అలాగే విజ్ఞానానికి కారకుడు. అంటే మోక్షస్థానంలో గురువు రావడం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఎక్కువగా మంచి కార్యక్రమాలకి తన ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి ఏదైనా గుళ్ళు గోపురాలు లాంటి కట్టించే ప్రయత్నం చేయడం, ఆధ్యాత్మిక సంస్థలకు లేదంటే పేద విద్యార్థులకి చదివించడం, లేదంటే కొంతమంది ఏదైనా బలహీనంగా ఉన్న వాళ్ళకు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు వాళ్ళ చదువు నిమిత్తం కొంత సహకరించడం, కొంతమంది డొనేషన్ రూపంలో ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మంచి కార్యక్రమాలకి ఖర్చు పెడుతుంటారు. అది కొద్దిగా ఏజ్లో పెద్దవారైతే మరి మోక్ష త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల ఏదైనా పుణ్యక్షేత్రంలోనో దూర ప్రాంతంలోనో ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఆఫ్టర్ రిటైర్మెంట్ ఓల్డ్ ఏజ్లో ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అది ఒక ఆధ్యాత్మిక చింతన అన్నీ కలిసి వస్తాయి కాబట్టి మొత్తం మీద మరి వాళ్ళ స్థాయిని బట్టి ప్రశాంతమైన జీవితం గడిపే సూచనలు కూడా ఉంటాయి. మొత్తం మీద గురువు మంచి పని చేస్తాడు. అయితే ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో మరి 12వ స్థానంలో గురువు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంతానాన్ని ఆశించే దంపతులకి సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల చదువు కోసం ఎలా ఖర్చు పెడతారు. ఇక లాభస్థానంలో 2 గ్రహాలు ఎప్పుడు కూడా మనకు మాస ఫలితాలు చూసినప్పుడు 11వ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్నదా, అది ఎంతవరకు ఉన్నది అంటే ఖచ్చితంగా ఆ ఉన్న టైం వరకు ఖచ్చితంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి రవి 11వ స్థానంలో ఉన్నాడు. రవి 11లో వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు
అలాగే మంచి స్థాయిలో ఉన్నటువంటి స్నేహితులు, అలాగే తండ్రి గారు లేదా సంతానం సహకరించే అవకాశం ఉంది. అలాగే తృతీయాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల మిత్రుల సహకారం అది ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఏమైనా ధనాన్ని కానీ ఇంకో ఫలితాన్ని కానీ ఆశిస్తున్న వారు కానీ, రాజకీయ నాయకుల సహకారం కోరుకున్న వారికి ఖచ్చితంగా ఈ నెల 14వ తారీఖు లోపల మరి రవి లాభస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ సహకారం లభిస్తుంది. 14 తర్వాత మళ్ళీ రవి 12వ స్థానంలోకి వచ్చి అక్కడ గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల జాతకుడు నేమ్ అండ్ ఫేమ్ కొరకు తన ప్రతిష్ట చాటుకునే నిమిత్తం కొంత ధనాన్ని విరాళంగా కానీ వెచ్చించడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు మే 19 వరకు శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఒక విధంగా బుధుడు కన్నా శుక్రుడే ఎక్కువ మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు రవితో కలిసి సంచరించడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు. అలాగే చిన్ననాటి స్నేహితులు కానీ స్నేహితురాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మీకు సహకరించే ప్రయత్నం జరుగుతుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు మీకు సహకరిస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఇష్టమైన వాళ్ళు, మీరు ఎవరినైతే జీవితంలో కలుసుకుందాం అనుకున్నారో అటువంటి వారిని మీరు ఈ సమయంలో కలుసుకొని మీ చిరకాల వాంఛ నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. శుక్రుడు లాభంలో ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలకి మంచి విలువైన వస్త్రాలు, ఆభరణాలు రావడం, వాళ్ళు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడం కానీ వారి యొక్క ఇష్టాన్ని తెలియజేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి మే 10వ తారీఖు తర్వాత బుధుడు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. మే 10 వరకు బుధుడు దశమ స్థానంలో ఉంటూ జాతకుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వృత్తిలో కొన్ని చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. సహ ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. జాతకుడు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. మే 10వ తారీఖు తర్వాత మరి లాభస్థానంలోకి వచ్చినటువంటి బుధుడు ఖచ్చితంగా జాతకుడికి వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. తన యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే భూములు, స్థిరాస్తులు మీద ఆదాయం పెరుగుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. సో అలాగే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా 3 గ్రహాలు అటు ఇటుగా ఈ నెలంతా కూడా ఈ మిథున రాశి వారికి ఆర్థికపరమైన సహకారం అందిస్తుంది. ప్లస్ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా నిజాయితీగా ఉన్నప్పుడు కూడా ఇతరుల ఒత్తిడి వల్ల అనుకోకుండా మొగమాటం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. అవి తప్పని తెలిసినప్పుడు కూడా జాతకుడు తప్పని పరిస్థితులు చేయడం జరుగుతూ ఉంటుంది. అవి ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా ఫ్యూచర్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా నిజాయితీగా వెళ్ళడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా ఈ రాశి వారు కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఈ నెలలో పొందవలసి ఉంటుంది. దాని కొరకు జాతకుడు ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీస పారాయణ, వీలైతే హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేయించుకోవడం కానీ తమలపాకులతో పూజ చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహంతో జాతకుడు వృత్తిలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.